స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేస్తాం. ప్రభా మీకు స్తోత్రం, స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభా, మమ్మల్ని సజీవ లెక్కలోంచి సాయంకాల సమయంలో మీ సన్నిధికి చేరి రావడానికి నీ బిడ్డలమైన మాకందరికీ మీరు చూపిన కృపకై స్తోత్రం. ఈ ప్రార్థనని మీరు ఆధీనపరచుకోనండి. పరిశుద్ధాత్ముడా, నీ బిడ్డలతో మీరు నేరుగా మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాము. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. యేసుకు హృదయంలో చోటు కావాలి. యేసు ప్రభు ఏమి కోరడు ఒక వ్యక్తి నుంచి? మన నుంచి ఆయన మన హృదయంలో స్థానం కోరుతాడు. ఎందుకంటే మొదటి కారణం పోయిన వారం మనం మాట్లాడుకున్నట్లుగా ఆయన మనకు సృష్టికర్త. పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నది, మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము. వీఆర్ హిస్ క్రియేషన్. 100వ కీర్తన 3వ వచనములో బైబిల్ చెప్తూ ఉంది. తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 26, 27లో రాయబడింది. పలు చోట్లలో పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ఆయన సొంత చేతుల చేత నిన్ను నన్ను నిర్మించుకున్నట్లు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. మొట్టమొదటి కారణము మన హృదయంలో ఆయన స్థానం కోరడానికి మొదటి కారణము ఆయన మన సృష్టికర్త. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరము ఆయన చేతి పని అయి ఉన్నాము. అంత యూనిక్ ఫ్రేమ్ మనం కలిగి ఉన్నాము. తర్వాత రెండవ కారణము, ఎందుకు ఆయన మన హృదయంలో చోటు కోరుతూ ఉన్నారు, స్థానం కోరుతూ ఉన్నారు. మన హృదయం తప్ప దేవాది దేవుని కుమారునికి ఏమి అవసరం లేదు. ఎందుకు అంటే, రెండవది ఆయన మన కొరకు తన్ను తాను బలియాగం చేసుకున్నాడు. రండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్స్ ఉన్నవారు దయచేసి తీసి చదవండి, లేని వారు వినండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవాది దేవుడు అత్యున్నతుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు. ఆయనను చూచి ఏ నరుడు బ్రతకడు. అంత అసమానుడైనటువంటి, అంత సూపర్ న్యాచురల్ గ్లోరీతో, అంత సూపర్ న్యాచురల్ పవర్తో ఆయన ఉన్నా కూడా దేవాది దేవుడు మన హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి, మన హృదయంలో మనం చోటు ఇచ్చి ఆయనను ఆరాధించడం కొరకు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడినాడు. ఆయన ఒరిజినల్ ఫాము ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఏ నరుడు ఆయనను చూచి బ్రతక జాలడు. ఎవడు సమీపింపరాని తేజస్సులో వసింపదగినటువంటి అమరత్వం కలిగిన వాడైనటువంటి దేవుడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక ఆయనను మొదటి తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక, ఆమెన్. ఆయన ఎవడు సమీపింపరాని తేజస్సులో నివసించదగిన వాడైనను. ఈరోజు ఈ మంటి శరీరాల్లో, మెత్తని హృదయం, మాంసపు హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడడానికి రెండవ కారణము, మనిషికి పట్ల ఆయనకున్నటువంటి మక్కువ, మనిషి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడినాడు. దేవాది దేవుడు తన ఆకారాన్ని మార్చుకున్నాడు. దేవాది దేవుడు తన మహిమను వదులుకున్నాడు. పరలోకంలో ఆయన మాట చెల్లుతుంది. బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. సర్వ సృష్టిని ఆయన మహత్తు గల మాట చేత సృష్టించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే తన మాట చేత, బై వర్డ్ కదా, ఆయన నోటుంటే ఒక మాట వస్తే భూమి కలుగును కాకంటైంది, ఆకాశం కలుగును కాకంటైంది, సమస్త చెట్లు కలుగును కాకంటైనాయి, జీవరాశి అంతా కూడా సృష్టిలో మనం చూస్తూ ఉన్న జీవరాశి అంతా కలుగును కాకంటే అయింది. అంత ఉన్నతమైనటువంటి అథారిటీ కలిగిన వారైనను, అంత ఉన్నతమైనటువంటి ఆధిపత్యం కలిగిన వారైనను, అంత శక్తిమంతులైనను ఆయన వాటన్నిటిని వదులుకున్నారు. పరలోకంలో గొప్ప ఆరాధన జరుగుతూ ఉంటుంది. కెరూబులు, సెరూబులు,
తర్వాత మహాదూతలు, తర్వాత కోటాను కోట్ల దేవదూతలు ఎంతో గొప్ప మహిమ ఆయనకు చెల్లిస్తూ ఉంటారు, యుగయుగములు ఆయన స్తుతిస్తూ ఉంటారు. కానీ మన చిన్న హృదయాల్లో నుండి వచ్చేటువంటి ఆరాధన కోరి, మన చిన్న హృదయాల్లో స్థలం కోరి, హీ లెఫ్ట్ హిస్ గ్లోరీ, హీ లెఫ్ట్ హిస్ థ్రోన్, హీ లెఫ్ట్ హిస్ అథారిటీ, వాట్ ఎవర్ హీ వాజ్ ఇన్ ద హెవెన్, హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ కదా. ఆయన అన్నిటినీ కోల్పోయినాడు, ఆకారమందు మనుష్యుడిగా కనబడినాడు. తర్వాత మనుషులలో కూడా దాసుని స్వరూపము తీసుకున్నాడు యేసుక్రీస్తు. ఒకవేళ ఆయన భూమిపైన జన్మించాలనుకుంటే 4 సువార్తల్లో బహు స్పష్టంగా ఆయన జీవన విధానము, ఆయన పుట్టుక నుండి మరణం వరకు ఆయన లైఫ్ స్టైల్ అంతా మనం చాలా విపులంగా చదవగలము. ఏమని అంటే, ఆయన ఆకారంలందు మనుషుడిగా కనబడి మనుషులలో కూడా ఒక మామూలు సాదాసీదా వ్యక్తిగా దాసుని స్వరూపము ధరించుకొని, ఒక రాజు ఇంట్లో ఆయన పుట్టలేదు కదా, ఒక రాజు గృహంలో ఒక సొఫిస్టికేటెడ్గా లగ్జరీస్గా లేకుంటే చెప్పుకోవడానికి ఏదో కొంత ఉంది అన్నట్లు ఆయన పుట్టలేదు. కానీ ఆయన పుట్టిన విధానం నుంచి నేను కొంత వివరణ ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఎక్కడి నుంచి క్రీస్తు ప్రేమ మన పట్ల ఆయన మన హృదయాల్లో స్థానం కోరడానికి ఆయన ఎంత వెల చెల్లించినాడంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఆయన తన రూపాన్ని మార్చుకొని ఒక చిన్న మాంసపు ముద్ద అయిపోయినాడు. ఒక గర్భం ఎంత ఉంటుంది మనలో, స్త్రీలలో ఇంతే ఉంటుందంట, మన ఈ చెయ్యి అంతా, అంటే చాలా తక్కువ ఉంటుంది. అంత గొప్ప ఫ్రేమ్ ఎక్కడ, ఆయన తన మహిమను, తన దైవత్వాన్ని, తన అంతటిని వదులుకొని ఒక చిన్న మాంసపు ముద్ద. మనకందరికి తెలుసు, బయాలజీ చదివిన వాళ్ళకి, ఒక జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఆ జైగోట్ నుంచి ఆ ఫీటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా, ఆ జైగోట్ నుండి పిండము ఎదుగుతూ ఉంటుంది కదా. అట్లనే ఆయన చిన్న మాంసపు ముద్ద, మనకు తెలుసు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, నేను అంత మాట్లాడను. కానీ ఆ చిన్న ఆ రూపము తన ఒక చిన్న మాంసపు ముద్దగా మారిపోయి ఒక చిన్న పసి కూనలాగా మారిపోయినాడు. నీలాంటి నాలాంటి శరీరం ఆయన తీసుకున్నాడు, నీలాంటి నాలాంటి స్వభావం ఆయన తీసుకున్నాడు, మానవ స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. తన దైవ స్వభావాన్ని పక్కకు పెట్టేసినాడు. పరలోకంలో ఉన్నప్పుడు ఆయన మహామహిమతో దైవత్వంతో ఉన్న దేవాది దేవుని కుమారుడు ఈరోజు నరరూపధారిగా ఈ మానవ స్వభావము తీసుకున్నాడు, మానవునిగా ఈ లోకంలో జన్మించినాడు. ఆయన జన్మించే సందర్భం మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడుతుంది. అక్కడ సత్రంలో కూడా ఆయనకు స్థలము లేదంట. సత్రం అంటేనే ఏంటి? 2వ అధ్యాయం 7వ వచనం, తన తొలిచూలు కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రంలో కూడా ఆయనకు స్థలము లేదంట. సత్రం అంటేనే 10 మందిది, ఎవరు దిక్కు దిశ లేని వాళ్ళది. పాతకాలంలో ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చేసేటప్పుడు అప్పుడున్న ప్రయాణ సాధనాలు బట్టి వాళ్ళు వెంటనే చేరుకోలేకపోయేవారు వారి గమ్యస్థానం. ఒకవేళ చేరుకోలేక ఎక్కడైనా ప్రొద్దు వాలిపోయి ముందుకు సాగలేకపోతే, ఎవరు ఆ ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళంటే నేరుగా సత్రాలకు వెళ్ళి పడుకొని అక్కడి నుంచి వెళ్ళేవారు. కానీ ఆ సత్రం అంటేనే దిక్కు దిశ లేని వాళ్ళది, అది కూడా హౌస్ఫుల్. చూడండి ఎంత భయానకమైన స్థితిలో యేసుక్రీస్తు వారు జన్మిస్తూ ఉన్నారంటే, ఒకవైపు ఆమె నిండు గర్భిణి, తర్వాత ఎక్కడ సత్రంలో స్థలం లేదు, నొప్పులు వస్తూ ఉన్నాయి కదా. ఏ స్త్రీ కూడా అట్లాంటి దయనీయమైన స్థితిలో జన్మనిచ్చిండదు బిడ్డకు ప్రపంచ చరిత్రలో. ఎందుకంటే యేసుక్రీస్తుకు ఆ రోజు అవన్నీ కష్టం అనిపించలేదు. నీ హృదయంలో నా హృదయంలో స్థానము ఆయన కోరినాడు కాబట్టి, అయ్యో నేను జన్మించడానికి నాకు స్థలం లేదే, అయ్యో నాకు సత్రంలో స్థలం లేదే, ఆయన అనుకుంటే హేరోదు రాజు ఇంట్లో కూడా జన్మించగలడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సమస్తం ఆయన మూలంగా కలిగినాయి. కానీ ఎందుకు తను తాను తగ్గించుకున్నాడు, తను తాను త్యాగం చేసుకున్నాడంటే మన చిన్న హృదయాల్లో ఆయన నివసించడానికి స్థానం కోరి. అందుకే 2వ కారణం చెప్తూ ఉన్నాను. ఆయన పొత్తిగుడ్డ ఆ సత్రంలో కూడా స్థలం లేకపోతే, ఆ సత్రం కూడా హౌస్ఫుల్ అయిపోతే అంత ఇల్లు డోర్ కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఎవరో ఒక దయదలిచి, మా ఇంట్లో అయితే స్థలం లేదు కానీ మా పశువుల పాకలో పశువుల కొట్టం అంటే ఎట్లా ఉంటుంది మనకందరికీ తెలుసు. మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి అక్కడ రొచ్చు, పేడ, వాసన అదేం ప్రిపేర్డ్గా లేదు. అది ఏ టైమో మనకు తెలియదు. కానీ ఆమె ఒకవైపు నొప్పులు పడుతూ ఉంటే కనీసం ఒక 4 ఆడవాళ్ళు వచ్చి కనీసం 4 చీరలు పట్టుకొని, అది కనీస సామాజిక ధర్మం అది. కానీ అది కూడా అక్కడ నోచుకున్నట్లు మనం చూడడం లేదు. ఆ పశువుల కొట్టంలో
వారు ఏదో ఇంకా పశువులు ఆ కడుగు నీళ్ళు వేస్తారు కదా, ఆ తొట్టిలో పాతకాలంలో రాతితో మలిచిన తొట్లు ఉండేటివి. ఆ తొట్టిలో ఆ స్థలం చూపిస్తూ ఉన్నారు యేసు ప్రభు వారు పడుకోవడానికి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా మీరు అందుకే అంత దయనీయమైన స్థితిలో ఏ స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన మన ప్రియ ప్రభువారు ఆయన ఒక చిన్న మాంస ముద్దగా మారి నీలాగా నాలాగా ఈ రక్త మాంసాలు ధరించుకోవడంతో పాటు ఆయన పశువుల పాకలో జన్మిస్తూ ఉన్నారు. ఆయన జన్మించిన ఆ స్థలం చూస్తే ఏం ప్రిపేర్డ్గా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్న సమ్వాట్ బెటర్ కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసి మంచి శానిటేషన్తో ఉంటాయి కదా, మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆ రోజు ఇది ఆయనకు లేదు. కానీ ఆ రోజు అదంత కష్టం అనిపించలే. పశువులతో నో ప్రాబ్లం. సత్రంలో స్థలం లేదా, ఏమీ పర్వాలేదు, నేను నా బిడ్డల కొరకు ఎంతైనా నేను తగ్గించుకుంటా ఉన్నాను, ఎందుకంటే నా బిడ్డల హృదయాల్లో స్థానం నేను కోరుతా ఉన్నాను కాబట్టి. ఆ పశువుల పాకలో ఆయన ఉండడం జరిగింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా ఆయన వెళ్ళినారంటే ఆయన జీవించిన విధానము సరే. ఆయన పెరిగిన ఒక నార్మల్ కార్పెంటర్గా ఒక సాదా కుటుంబంలో ఆయన పెరిగినారు. తర్వాత ఆయన పరిచర్యకు వచ్చిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలం ఉంది, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. సర్వ సృష్టికర్త ఆయన మాట పలికితే ఈ ప్రపంచమంతా అయింది. ఆయన మాట పలికితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ యేసుప్రభు వారు భూమి మీద ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు 3.5 సంవత్సరం పబ్లిక్లో తిరిగినారు. ఈ రీతిగా తిరుగుతూ ఉన్నప్పుడు మంచి మీటింగ్స్ కండక్ట్ చేసేవారు. ఏ కొండ ప్రాంతాల్లోనూ ఊరి బయటనో మంచిగా అందరూ కొన్ని వేల మంది వచ్చేవారు, స్వస్థతలు పొందేవారు. తర్వాత ఆయన ప్రసంగాలు కదలకుండా 3 రోజులైనా వినేవారు. మళ్ళీ ఎవరింటికి వాళ్ళు రిటర్న్ అయిపోయేవారు. కానీ యేసయ్యకు ఇల్లు ఉండేది కాదు. ఆయన మళ్ళీ కాళ్ళు ఇడ్చుకుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళంటే కొండ ప్రాంతానికి, ఒలివ కొండకి వెళ్ళేవారు. మనలాంటి వాళ్ళు ఎవరు అక్కడ విన్నారు, అయ్యా మీరు ఎక్కడుంటే మేము కూడా అక్కడికే వస్తాం యేసయ్య అంటే. ఆయన అంటూ ఉన్నాడు, నక్కలకు బొరియలు ఆకాశం అంటే వేటి నివాస స్థలాలు వాటికి ఉన్నాయి, కానీ ఐ హ్యావ్ నో హ్యాబిటేషన్, నాకు ఏం లేదు, నివాస స్థలము లేదు. అంత కటిక దారిద్రత ఆయన అనుభవించినారు. ఒకవేళ ఇప్పుడు మనకు అప్పుడప్పుడు సర్వే జరుగుతూ ఉంటుంది కదా, బీపీఎల్ ఉన్న బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకు కూడా అప్పుడప్పుడు రాస్తూ ఉంటారు. ఆ సర్వేకి వచ్చినప్పుడు సొంత ఇల్లు ఉందా, మీ ఇంట్లో టీవీ ఉందా, టాయిలెట్స్ ఉన్నాయా, ఫ్రిడ్జ్ ఉందా, వాట్ యు హ్యావ్ అనేది, ఏంటి మీ స్థితిగతులని. కానీ యేసు ప్రభు వారి సర్వే చూస్తే అన్ని నో నో నో, జీరో, ఏమీ లేని వాడిగా ఆయన అయిపోతా వచ్చినాడు. ఎందుకొరకంటే ఆయన మన కొరకు నివాస స్థలం లేకపోయినా ఓర్చుకున్నాడు. ఎంత కావాలో నివాస స్థలము, తల వాల్చుకోవడానికి వారు యూదులు మంచి హైట్ ఉంటారు అనుకుంటే 7 feet హైట్, 7 feet హైట్ దాదాపు ఉంటారంట యూదా ప్రజలు. వారు అంత హైట్ ఉంటారు అనుకుంటే ఒకవేళ మనిషి అంతా పొడుగ్గా చాపుకొని పడుకోవడానికి లేకపోయినా ఒకవేళ అడ్జస్ట్ అయ్యి ఇట్లా కాళ్ళు ముడుచుకొని ఇట్లా అంతా పడుకోవడానికైనా 3 feet అడ్జస్ట్ కావచ్చు. భూమి కలుగును గాక అంటే అయింది. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆ భూమిని సృష్టించిన సృష్టికర్తకి ఇప్పుడు ఏం లేదంట, తలవాల్చుకోవడానికి స్థలము లేకుండా పోతా ఉందంట. ఈ తలవాల్చుకోవడానికి స్థలము లేకుండా సృష్టికర్త అయినా కూడా ఆయన ఒక సాదా సీదా హ్యూమన్ బీయింగ్, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఆయన మన కొరకు ఆ శ్రమను అనుభవించినాడు. తలవాల్చుకోవడానికి స్థలం లేదు ఎవరికి. మాట భూమి కలుగునుగా కంటే అయినటువంటి సర్వ సృష్టికర్తకు. ఇంకా 4 సువార్తలు మనం చదివితే ఆయన దూషించేవారు, కొట్టడానికి రాళ్ళెత్తినవారు, తర్వాత ఆయనను నిందించేవారు, అపహసించేవారు. ఇవన్నీ మనం చదువుతూ ఉన్నాం. ఎందుకు? తెలిసి 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 ఆయన ఓర్చుకున్నారంటే 2వ కారణము, ఆయన నీకు నాకు రక్షకుడు. నీ హృదయాన్ని నా హృదయాన్ని ఆయన ఆధీనపరచుకోవడానికి ఆయన ప్రేమ, ఆయన త్యాగం చేసినారు మన హృదయాల్లో చోటు సంపాదించుకోవడానికి. అవన్నీ ఆయనకు కష్టం అనిపించలేదు, అవన్నీ ఆయనకు చాలా ఇది అనిపించలేదు. ఏమీ ఆయన మాట్లాడకుండా మౌనంగా
అవన్నీ భరిస్తూ వచ్చినారు. దరిద్రత ఆయనకు తెలుసు, నిద్రలేమి తెలుసు, కష్టం తెలుసు, కన్నీళ్ళు తెలుసు, అవమానం తెలుసు, వేదన తెలుసు. అందుకే ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రండి, ఆయన మిమ్మల్ని విడిపిస్తాడని పిలవడానికి కారణం ఏంటంటే ఆయనకు తెలుసు. ఆయన అన్ని పరిస్థితుల గుండా ప్రయాణం చేసినారు. అందుకే ఆ ప్రేమ గల ప్రభు ఈరోజు పిలుస్తూ ఉన్నాడు, నా పిల్లలారా నా దగ్గరికి రండి, మీ హృదయాలు నాకు చోటిస్తే చాలు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆయన పేదరికం అనుభవించినాడు. తరువాత మన వ్యాధులు ఆయన తీసుకున్నాడు, మన బలహీనతలు ఆయన తీసుకున్నాడు. ఆయన మన పాప స్థితి ఆయనకు తెలుసు, కోపం తెలుసు, ఆయనకు ఆవేశం తెలుసు, ఆగ్రహం తెలుసు, అన్ని మనకున్నటువంటి ఎమోషనల్, ఈ మెంటల్ ఎమోషన్ అన్ని తెలుసు. మనకు కోపం వస్తుంది, కక్ష ఉంటుంది, పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులు రాసిన పత్రికలు రాయబడతా ఉంది, ఆయన మన వలె అన్నిట్లో శోధించబడినా కూడా పాపం లేనివాడుగా ఉన్నాడు అనేసి. హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడినందున ఆయన ఏమీయో తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆయన పాపముగా చేయబడినాడు. తర్వాత ఆయనకు మన బలహీనతలన్నీ ఆయనకు తెలుసు, మన హావభావాలన్నీ ఆయనకు తెలుసు, మానవ స్వభావంలో ఆయన ఉన్నాడు. అందుకే ఆకారాన్ని మార్చుకున్నాడు. ఆయన ఆకారం అందు మనుష్యుడిగా కనబడి మనుష్య పోలికగా పుట్టినాడు. తర్వాత దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక పెద్ద ఆఫీసర్ ఉంటే, ఒక కలెక్టర్ ఉంటే, వారి ఆ పిల్లలు ఏదైనా అక్కడ ఏదైనా టాయిలెట్ చేసి లేకుంటే ఏదైనా రోత చేస్తే అతను వెళ్ళి క్లీన్ చేస్తాడా, లేకుంటే మనుషులు పెట్టి క్లీన్ చేయిస్తాడా? మనుషులు పెట్టి క్లీన్ చేయిస్తాడు కదా. ఎందుకు? అతను వెళ్ళడు, తనకున్నటువంటి హోదాని బట్టి. కానీ యేసు ప్రభు వారు ఆ పని చేయలేదు. ఆయనే స్వయంగా వచ్చినాడు. పాపపు మురికితో నిండినటువంటి మనల్ని బాగు చేయడం కొరకు ఆయనే తన అన్ని పక్కకు పెట్టేసి, తన డిగ్నిటీ పక్కన పెట్టి, తన హోదా పక్కన పెట్టి, తన కుర్చీ పక్కన పెట్టి, తనకున్నటువంటి ఆ స్టేటస్ అంతా పక్కన పెట్టి ఆయనే వచ్చినాడు. ఆయనే చీపుడు తీసుకున్నాడు, ఆయనే క్లీన్ చేయడం మొదలుపెట్టినాడు. ఆ రీతిగానే ఈరోజు యేసు ప్రభు వారు మన విషయంలో చేసినాడు. ఆయన ఆకారం మందు మనుషులుగా కనబడి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన దాసులుగా పిలువబడడానికి ఏమాత్రము వెనుకాడలేదు, సంకోచించలేదు. ఆయన కార్పెంటర్ పని చేసినారు. కార్పెంటర్స్ని ఎవరు కూడా మామూలుగా ఇప్పుడు మన సొసైటీలో కార్పెంటర్స్ని ఎవరు కూడా రెస్పెక్ట్ ఇచ్చారు, రైట్ రా అంటారు కదా. ఇంకా పాత దినాల్లో వాళ్ళు రోమ గవర్నమెంట్లోకి వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నిందో మనకు తెలియదు. కానీ ఈరోజు ఆయన దాసునిగా ఉండటానికి ఒప్పుకున్నాడు, విల్ఫుల్గా, వాలంటీర్గా. ఆ రోజు ఆయనకు ఆ దాసత్వము కష్టంగా అనిపించలే, కానీ మన హృదయాల్లో స్థానమే అధికంగా అనిపించింది, గొప్పగా అనిపించింది. నీ హృదయంలో, నా హృదయంలో స్థానం కోరే ఆయన దాసుని స్వరూపం తీసుకున్నాడు. తర్వాత ఇంకొక మెట్టు అంటే మనుషులలో కూడా మళ్ళీ నెక్స్ట్ డౌన్ లెవెల్ ఏంటి? దాసుని స్వరూపం. ఆ దాసుని స్వరూపం ఉంటే ఇంకా డౌన్ లెవెల్ ఏంటి? రిక్తుడై, తాను రిక్తుడై. ఎన్ఐవి బైబిల్ అయితే హీ బికేమ్ నథింగ్ అని ఉంది. హిందీ బైబిల్ అయితే ఓ శూన్య బనాయా గయా అని ఉంటుంది. అంటే హీ వాజ్ మేడ్ టోటల్లీ ఎంప్టీ, జీరో కదా. ఆయన జీరో అయిపోతా వచ్చినాడు, ఆయన జీరోగా మారిపోతా వచ్చినాడు. యేసు ప్రభుకు నా అని చెప్పుకోవడానికి ఇంకా ఏమీ లేకుండా అయిపోయింది. యేసు ప్రభుకు డిగ్నిటీ లేదు, తర్వాత ఒక ప్రొఫెషన్ లేదు, ఒక గూడు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక వాకిలి లేదు, ఏమీ లేదు. ఏదైనా యేసు ప్రభు గురించి మాట్లాడడానికి ఏదైనా ఉందంటే నో, నథింగ్. అంతగా ఆయన తాను మన కొరకు తగ్గించుకున్నాడు. ఎందుకొరకంటే ఈరోజు మన హృదయాల్లో చోటు యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభు త్యాగము ఈరోజు మనం గుర్తిస్తాం, ఆలోచిస్తాం. నీ హృదయంలో దేవాది దేవుడు చోటు కోరడానికి, దేవాది దేవుడు నీ హృదయం నాకిమ్ము అని ఆయన అడగటానికి కారణము నీ కొరకు ఆయన ఇంతగా త్యాగం చేసినాడు. ఈరోజు దేవునికి హృదయంలో చోటు ఇవ్వడం అంటే మనం ఏమనుకుంటా ఉన్నామంటే ఏదో మతం మారడము, లేకుంటే మాకున్నటువంటి మా కోరికలు చంపుకోవడము, లేకుంటే వైరాగ్య జీవితంలో జీవించడము అని అపోహల్లో ఉన్నారేమో. మీ వైరాగ్య జీవితంలో జీవించడం కాదు యేసుకు హృదయంలో చోటు ఇవ్వడం, లేకుంటే మీ మతము కులం తక్కువ అయిపోవడం కాదు. సాక్షాత్తు రక్షకుని నీ హృదయంలోనికి పిలుస్తా ఉన్నావు. నీ కొరకు ఇంత త్యాగం చేసి, నీ కొరకు ఇంత తను వాలంటీర్గా, విల్ఫుల్గా అంటే స్వచ్ఛందంగా ఆయన అప్పగించుకుంటా వచ్చినాడు. ఎవరు ఆయనను ఫోర్స్ చేయలేదు. కానీ ఆ ఉన్నత మహిమను వదిలిపెట్టి తాను
స్వచ్ఛందంగా సిలువ మరణం పొందినంతగా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సిలువ మరణం పొందినంతగా ఆయన ఆకారంలో మనుషుడిగా కనపడినాడు. దాని నుంచి ఇంకా డౌన్ లెవెల్ దాసుడు, హీ బికేమ్ సర్వెంట్, ఆయన దాసుడైనాడు. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే తను జీరో అయిపోయి రిక్తుడిగా అయిపోయినాడు. నథింగ్ అని చెప్పుకోవడానికి, యేసు ప్రభు గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి సమాజంలో ఏమీ లేకుండా అయిపోయినాడు. ఇప్పుడున్న సమాజంలో ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలా, ఏం చదువు ఉంది, ఏం వర్క్ చేస్తారు కదా, ఏం జాబ్ చేస్తారు, ఎంత పలుకుబడి ఉంది, ఎంత పరపతి ఉంది, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ అని అడుగుతారు. కానీ యేసు ప్రభుకి ఆ రోజు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన జీరో అయిపోయినాడు. తర్వాత అంతటితో ఆయన ఆగకుండా ఇంకా నీ పైన నా పైన ఉన్నటువంటి మక్కువతో ఆయన ఏమైపోయినాడంటే సిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాడు. ఆ రోజు సిలువ మరణం ఎవరికి వేసేవారంటే అప్పుడున్నటువంటి రోమన్ గవర్నమెంట్ లాస్లో, లేకుంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారము రాజద్రోహము, దేశద్రోహం చేసిన వారికి ఆ సిలువ మరణం వేసేవారు. ఆ దేవుని శపించిన వారికి, దేవుని దూషించిన వారికి, అంటే పనిష్మెంట్స్ అన్నిట్లో హై పనిష్మెంట్. అది ఎంతో చేయరాని నేరం చేస్తే ఈరోజు మనకున్నటువంటి ఇండియన్స్ లా ప్రకారం, మన ఇండియా లాస్లో ఉరిశిక్ష, జీవిత ఖైదు ఎట్లనో ఆ రీతిగానే అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో సిలువ మరణం అన్నది అట్లాంటి చెయ్యరాని నేరము సమాజానికి, అప్పుడున్న గవర్నమెంట్కి, తర్వాత దేవునికి అట్లాంటి చెయ్యకూడని, అంటే క్షమించబడరాని నేరం చేసిన వారికి ఆయన ఊరి వెలుపలకి వెళ్ళగొట్టబడి సిలువ మరణం పొందినాడు. ఆయన సిలువ మరణం ఎందుకు పొందినాడో తెలుసా? ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన సిలువ మరణం పొందినంతగా సిలువకు ఆయనను ఎవరు అప్పగించలేదు. కానీ తాను వాలంటీర్గా అప్పగించుకున్నట్లు మనం పరిశుద్ధ లేఖనాల్లో చదువుతున్నాం. ఇదంతా ఎందుకు చేసినారు యేసు ప్రభువా అని ఒకవేళ మనం ఆయనను కదిలించి అడిగితే మీ హృదయంలో స్థానం కోరే. అందుకే ఈరోజు ఆయన చేతులు చాపి అడుగుతా ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాను, నా పిల్లలారా నేను మీ కొరకు ఇంత నన్ను నేను త్యాగం చేసుకొని, నేను దేవుడను, నేను రక్షకుడను, నా మాట వల్ల సమస్త భూమి అయింది, ఆకాశం అయింది, కానీ నన్ను నేను తగ్గించుకున్న మీకు చేరువ కావడానికి, మీ హృదయంలో నేను నివాసము చేయడానికి. అందుకే ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతా ఉన్నాం, ఇదిగో తలుపు వద్ద నిల్చుండి తడుతూ ఉన్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే అతనితో నేను, నాతో కూడా అతడు కలిసి భోజనము చేస్తాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఈరోజు మన ప్రియ ప్రభు, నా బిడలారా, నా సొంత రూపంలో నేను మిమ్మల్ని చేసుకున్నా, నా సొంత చేతులతో మిమ్మల్ని నిర్మించుకున్నా, నేనే స్వయంగా నా చేతులతో మిమ్మల్ని చేసుకున్నా. కాబట్టి ఈరోజు మీ హృదయాల్లో నేను స్థానం కోరుతా ఉన్నాను. ఈరోజు ఇస్తామా? ఆలోచిస్తాం దేవుని ప్రేమను. ఈరోజు యేసు ప్రభు ఆయన వాలంటీర్గా, విల్ఫుల్గా తాను స్వచ్ఛంగా నీ కొరకు, నా కొరకు అప్పగించుకొని ఆయన ఏం కోరుతా ఉంటే, నీ హృదయంలో నాకు చోటి, కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం తెరువు, ఇదిగో నీ హృదయం అనే తలుపు వద్ద నేను నిలుచుండి తడుతూ ఉన్నా, ఈరోజు తెరుస్తావా? ఆయనకు హృదయంలో చోటు ఇస్తావా? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, ఏ స్థితిగతుల్లో ఉన్నా పర్వాలేదు, ఏ రీతిగా ఉన్నా పర్వాలేదు, నువ్వు ఉన్న పాటును యేసు చెంతకు రా, నువ్వు ఉన్న చోటునుంటే ఆయనను పిలువు. యేసయ్యా, మీరు నన్ను ఇంత ప్రేమించినారా, నా కొరకు మీరు ఇంత తగ్గించుకున్నారా, దేవాది దేవుడైన మీరు నన్ను ఇంతగా ప్రేమిస్తూ ఉన్నారు, ఈరోజే నా హృదయంలో మీకు చోటిస్తూ ఉన్నా, నా హృదయంలోనికి రండి ప్రభా అని మనము ఆయనను పిలుస్తాం. ఈ పాట వస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనము అప్పగించుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, ఉన్నట్టు నేను వచ్చేదాన్ని పాపిస్తూ నీవు పిలువగాని అని ఈ పాట వస్తూ ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో మోకరించండి, దేవుని ప్రేమను ఒకసారి తలపోసుకోండి. ఉన్నట్టు నేను చేదన్ పాపిస్తు నీవు పిల్వగన్ నీ నేత్రు చేత గడ్గుమాయగోర్రె పిల్ల దేవుడా
పచ్చగన్ పాపంబు చేయ నీకు మాయో గొర్రె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్ నీ మాట నమ్మునట్టినన్ మన్నించి చేర్చు కొమ్మయాయో గొర్రె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్ నీ ప్రేమ నన్ను బిల్వగన్ నీ వాడనౌదు సర్వదా యో గొర్రె పిల్ల దేవుడా. ఈ ప్రేమకు దూరం కావద్దు. దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రభా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. మహిమ ఘనతకార్హుడా, మీకు స్తోత్రములు నాయన. మా కొరకై మీరు తగ్గించుకున్నటువంటి మీ కలువరి శిలువ త్యాగమును బట్టి మీకు స్తోత్రం దేవా. నైనా ఈరోజు ఎంతమంది వారి హృదయాల్లోనికి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. వారి హృదయం అనే తలుపునొద్ద మీరు నిలిచింది తడుతూ ఉంటుండగా నీ బిడ్డలు మీకు స్పందించి ప్రభా, ఎవరైతే వారి హృదయాలు తెరుస్తూ ఉన్నారో యేసయ్య వారి హృదయాల్లోనికి ప్రవేశించండి నాయన. వారి జీవితాల్లో మీరు ఒక అద్భుతమైన కార్యాలు జరిగించండి తండ్రి. స్తోత్రార్హుడా, మీకు స్తోత్రం వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను నాయన. పరిశుద్ధుడానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు ఎవరైతే తండ్రి అసమాధానంతో ఉంటున్నారో, నెమ్మది లేకుండా ఉంటున్నారో దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. కలవరాలతో నిండి ఉంటున్నారు యేసయ్య, వారందరినీ విడిపించండి తండ్రి. ప్రభా, నీకు స్తోత్రములు వందనములు తండ్రి. ఎవరైతే అనారోగ్యంలో అస్వస్థతలో ఉంటున్నారో, వారి సమస్యలతో కొట్టబడుతూ ఉన్నారో, తరం పడుతుంటున్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వారికి విడుదల కలుగును గాక తండ్రి. మీ వైపు చూచిన ప్రతి ఒక్కరికి దేవా నైనా నీకు స్తోత్రం. సంపూర్ణమైనటువంటి ప్రభా సమాధానము, దైవికమైనటువంటి ఆదరణ దొరికి నైనా నీ ప్రజలందరూ సంతోషంతో సమాధానంతో బ్రతుకున్నట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఉన్నత శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఈ ప్రార్థన అవసరతల కొరకు మీరు వచ్చి కలిసి ప్రార్థన చేయించుకోవాలంటే జమ్మల్మల్లో మా ప్రేయర్ టవర్ ఉంది, పీసీ కాలనీ, డోర్ నంబర్ 24/977, జమ్మల్మడుగు. ఫోన్ నంబర్స్ 8688210799, 9063460475, మెయిల్ florence.cfas@gmail.com. కాబట్టి మీరు ఎవరైనా ప్రార్థన, మీ స్వస్థతల కొరకు, తర్వాత విడుదల కొరకు, ప్రార్థన అవసరతల కొరకు మీరు కలవాలనుకుంటే శుక్రవారం రావచ్చు. 11 నుంచి ప్రార్థనలు అక్కడ జరుగుతూ ఉంటాయి. సండే ఆరాధనలు కూడా 11 నుంచి జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ఏ ప్రాంతం ఉంటే వాళ్ళు వచ్చే వాళ్ళైనా తప్పకుండా మీరు వచ్చి పాల్గొనవచ్చు, దేవుని దీవెనలు పొందవచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్.